హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శివాని. సో నేనైతే ఈరోజు స్ట్రీట్ స్టైల్లో పావు బాజీ చేస్తున్నాను ఈజీగా. సో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా పావు బాజీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి ఫస్ట్ బాయిల్ చేసుకున్న పొటాటోస్, మీడియం సైజ్ క్యాప్సికమ్, మీడియం సైజు ఆనియన్స్ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా సన్నగా, అండ్ టొమాటోస్, మీడియం సైజ్ టొమాటో, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ తగినంత, కారము, ధనియా పౌడర్, అండ్ పావ్ భాజీ మసాలా, అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ కసూరి మేతి. ఇవి వేస్తేనే చాలా బాగుంటుంది టేస్ట్. సో ఇదైతే మిస్ అవ్వకండి. సో ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. యాజ్ యూజువల్ ఆయిల్. సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకోవాలి. ఇందులో ఆయిల్ వేసుకుందాం. 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత బటర్ వేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ ఫ్రై అయిపోతే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో క్యాప్సికమ్, and then tomato, ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఉంచుతాము, మగ్గుతాయి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది పచ్చివాసన పోయే వరకు మనం ఫ్రై చేసుకోవాలి. సో ఇలా మగ్గిపోయిన తర్వాత ఇలా స్మాష్ చేస్తూ ఉండాలి టొమాటోస్ అన్నీ. అట్లయితేనే టేస్ట్ బాగుంటుంది. ఇలా మొత్తం మీకు ఎంత వీలైతే అంత స్మాష్ చేస్తూ ఉండాలి. ఇలా స్మాషర్ ఉంటే స్మాషర్ తోటి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో స్మాష్ చేసుకున్న ఆలు వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కసూరి మేతి, అండ్ కారం, ధనియా పౌడర్, అండ్ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఉప్పు మొత్తం ఒకసారి మంచిగా కలుపుకోవాలి. సో ఇలా ఆలు మొత్తం అన్ని మసాలాస్ వేసుకున్న తర్వాత ఇలా స్మాష్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత మెత్తగా చేసుకోవాలి. ఇది మొత్తము చూసిరు కదా. ఇట్లా మొత్తం స్మాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసుకోవాలి. నేను హాఫ్ గ్లాస్ వేస్తున్నాను. ఇప్పుడు పావ్ భాజీ మసాలా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది ఇప్పుడు ఈ మసాలా వేసిన తర్వాత. సో కలుపుకుందాం మొత్తం. సో ఇప్పుడు బటర్ వేసుకోవాలి దీనిపైన. సో నెక్స్ట్ ఫైనల్ టచ్ కొత్తిమీరతోటి ఇలా గార్నిష్ చేసేసుకోవాలి. సో చూసిరు కదా, స్ట్రీట్ స్టైల్లో పావ్ భాజీ మసాలా అనేది రెడీ అయిపోయింది. సో ఫైనల్ లుక్ చూసిరు కదా, కలర్ అయితే మంచి చేంజ్ అయిపోయింది. మనకు బయట ఎలా ఉంటుందో అంతకన్నా ఇంకా మంచిగా ఉందని నేను అనుకుంటున్నాను. సో స్ట్రీట్ స్టైల్లో పావ్ భాజీ మసాలా అయితే రెడీ అయిపోయింది. సో ఇప్పుడైతే పావ్స్ అనేది కాల్చుకుందాం బటర్ వేసుకొని. సో అది కూడా చూపిస్తాను, చూసేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత దాని మీద కొద్దిగా బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత పావ్స్ వేసుకొని కాల్చుకోవాలి 2 వైపులా.
చూడండి ఎంతో టేస్టీగా ఉండే పావు బాజీ అయితే రెడీ అయిపోయింది. నేను ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. సో ఫస్ట్ ఆనియన్స్ ఇట్లా పైన చేసుకోవాలి. ఆల్రెడీ బటర్ ఉంది పైన. సో ఫస్ట్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత ఒక చిన్న బైట్ తీసుకొని ఇలా ఆనియన్స్ తోటి బటర్ తోటి ఇలా కర్రీ ఇంత తీసుకొని సూపర్ మాటలు లేవు అసలు. నిజంగా నేను చేసినాను కాదని చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. బాయ్.